నీతో ఇక్కడ ఉన్న వారితో తెలియపరిచేది. దేవుని యొక్క గొప్పతనం నీకు తెలుసు, దేవుని యొక్క మహిమ నీకు తెలుసు, కానీ నీ బిడ్డలు ఆ గొప్పతనం వారికి తెలియదు. వారు ప్రశ్నలు అడుగుతున్నారే, ఏంటమ్మా ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాం, ఏంటి నాన్న ప్రతి ఆదివారం శుక్రవారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, నువ్వు ఉపవాసాలు ఉంటున్నావు, అమ్మ కూడా ఉపవాసం ఉంటుంది, ఏంటిది ఈ పరిస్థితి? ఇటువంటి పరిస్థితి గుండా ఇక ఎన్నాళ్ళు మనం వెళ్ళేది? అటువంటి క్లిష్ట సమయంలో గుండా వెళ్తున్నావా? ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలకు క్లిష్ట సమయములో వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడో అదే దేవాది దేవుడు నీ క్లిష్ట సమయములో నీకు తెలియపరిచే ఈ వాగ్దానాలు మనం చూడబోతున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 11 వాక్యాలు. ఏ దేవుడైతే మాట ఇచ్చాడో అదే దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు. ప్రస్తుతం నువ్వు వాక్యం వింటుండగా జరగని పరిస్థితి వలె ఉండొచ్చు, కానీ జరిగించడానికి ఆయన సమర్థుడు. ఆయన